ఫ్రెండ్స్ చూస్తుంటే ఫుల్లుగా రాత్రి అయినట్టుగా అనిపిస్తుంది. సరే పదండి ఇప్పుడు మనం ఏంటంటే నిద్రపోదాము. నాకు ఎల్లప్పుడూ ఒకటే ధ్యాస ఉంటుంది. అదేంటంటే నేను ఎప్పుడు రీచ్ అవుతానని. చూద్దాం గైస్, ఏదైనా సరే రేపు పొద్దున మంచి వర్క్ అయితే చూసుకోవాలి. నిద్రలోకైతే జారుకున్నాను. కాకపోతే ఏంటిది, నేను నీళ్ళల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నా కల అయితే కాదు ఇది. అరే ఇదేంటిది, నేను నీళ్ళల్లోకి ఎలా వచ్చాను? అరే ఇది నిజంగా నిజమా లేకపోతే నేను కలగంటున్నానా? నాకేం అర్థం కావట్లేదు. చూస్తుంటే ఇది మా సిటీ లాగే అనిపిస్తుంది. కానీ నేనేంటి బెడ్ పైన పడుకున్నాను కదా, బెడ్ పైన నిన్న రాత్రి పడుకున్నాను. పడుకున్న తర్వాత ఏం జరిగింది అసలు? నాకు డైరెక్ట్గా నీళ్ళలోకి ఎలా వచ్చాను? అరే ఇదేంటిది, నేనైతే ఒడ్డుకొచ్చానా లేదా? అరే ఇక్కడేంటి, నా చుట్టుపక్కల నాకేవో కనిపిస్తున్నాయి. అరే ఏం జరుగుతుందో అసలు, నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు అంతా ఏంటిది, నా కళ్ళు కూడా కనిపించేలాగా మొత్తం పొగ వస్తుంది. అరే ఎటు వెళ్తున్నానో నాకు తెలియట్లేదు. కానీ ఇదేంటిది, ఇక్కడేంటి చాలా పెద్ద పెద్ద షార్క్ చేపలు ఉన్నాయి. అంటే ఇవి నా పైన అటాక్ చేయడానికి అయితే వచ్చాయి కదా, అందుకే అవైతే ఒడ్డుకొచ్చాయి కాబట్టి అవైతే చనిపోయినట్టున్నాయి. ఈ పవర్ ఎందుకు వస్తుంది? ఒకసారి నీళ్ళ లోపలికి వెళ్దాము. ఇదంతా నిజమా? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఓకే, నేనైతే నీళ్ళ లోపలికి వెళ్ళగానే నాకైతే అదైతే పోయింది. నేను నా బెడ్ పైన ఉన్నవాడిని ఇక్కడికి ఎలా వచ్చాను? నా ఇల్లు కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది, కానీ ఇంటికి ఎలా వెళ్ళాలి? అమ్మ, మొత్తానికైతే సిటీ దగ్గరికి వచ్చేసాము. అయితే ఇప్పుడు మనం ఏంటంటే, నాకు అయినా కానీ ఇప్పటికి కూడా ఇది రియలా లేకపోతే నా డ్రీమ్ అని అనిపిస్తుంది. హలో హలో అంకుల్. అరే బేవర్సిదివా, ఏంట్రా అంకుల్ అని పిలుస్తున్నావు? నా ఏజ్ ఎంతగానో ఉందనుకున్నావా? చూద్దాం దారా. అరే అరే అబ్బా, అరే గైస్, అరే ఇతనేంటి కొడుతున్నాడు? నాకైతే దెబ్బలు తగులుతున్నాయి. అంటే అంటే ఇది డ్రీమ్ కాదు. అబ్బా అరే, అంటే ఇది డ్రీమ్ కాదు. అమ్మయ్యా, అరే అమ్మ కొడుతున్నాడు గైస్. పదండి పదండి, అంటే ఇది నా డ్రీమ్ కాదు, ఇది వచ్చేసి నిజమే. కానీ ఫ్రెండ్స్ అప్పట్లోపు వీడైతే నాకు కొడుతున్నాడు, వీనికైతే కొట్టేద్దాం. అరే ఇదిగోరా ఇదిగో. కానీ ఫ్రెండ్స్ ముందుగా మనం ఏంటంటే మన ఇంటికైతే వెళ్దాము. ఒకవేళ అక్కడ మనం గనక లేకపోయింటే ఇది నిజం అనుకోవచ్చు. అక్కడ మనం గనక కనిపించామో అప్పుడు వచ్చేసి ఇది డ్రీమ్ అనుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడైతే మన ఇంటి దగ్గరికి వెళ్ళడానికి నా దగ్గర ఎలాంటి వెహికల్ లేదు కాబట్టి ఇక్కడ పార్కింగ్లో ఉన్న ఎవరిదో ఒక కార్ని అయితే తీసుకుంటున్నాను. సో చూద్దాం గైస్. నాకు మాత్రం ఏమీ అర్థమైతలేదు, ఎందుకంటే అసలు నేనెందుకని ఆ సముద్రంలోకి వెళ్తాను? అసలు అసలు ఏమైంది? నాకైతే ఒక్క ముక్క అర్థం కావట్లేదు. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ కార్ను వచ్చేసి గ్యారేజ్ లోపలైతే పెట్టాను. సో పదండి ఇప్పుడు మనం ఏంటంటే లోపలికైతే వెళ్దాం. ఇక్కడ ఒకవేళ నేను ఉన్నాను అనుకో, ఇది నా కల అనుకోవచ్చు, కానీ ఇక్కడైతే నేను లేను. అంటే అంటే ఇది నిజమే. కాకపోతే అసలు ఎలా సాధ్యం ఇది? నేను నిన్న నైట్ బెడ్ పైన పడుకొని ఉన్నాను కదా, మార్నింగ్ లేచి చూసేసరికి సముద్రంలో ఎలా ఉంటాను? ఎవరైనా నన్ను ఎత్తుకెళ్ళి అక్కడ పడేసి ఉంటారా? అయినా కానీ ఎత్తుకెళ్ళినప్పుడు కొంచెమైనా సరే స్పర్శ తెలుస్తుంది కదా. ఏంటో ఫ్రెండ్స్, ఏమీ అర్థం కావట్లేదు. సరే పదండి, పొద్దునైతే అవుతుంది కదా, కొద్దిగా ఆకలిస్తుంది, బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. ఏ బాబు, ఇక్కడ నన్ను అడ్రస్ చెప్పింది ఇదే కదా అడ్రస్, కరెక్ట్ గా చూసుకో. అవును సార్, నా కారుకి ట్రాకర్ ఉంది, అది వచ్చేసి ఇక్కడే చూపిస్తుంది. సరే సరే, నువ్వేం కంగారు పడకు, కారు ఇది ఇక్కడే ఉంటుంటుంది. సరే వాళ్ళనైతే పిలుద్దాం. హలో, ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి. అరే గాయస్, కరెక్ట్ తినే టైంలో వస్తారు. ఎవరది ఇంతకీ? అసలే ఇప్పుడు నా టెన్షన్ నాకుంటే మధ్యలో ఎవరు వచ్చారబ్బా? అది ఎవరొచ్చారు? అరే ఇదేంటిది, పోలీసులు వచ్చారేంటి? హలో సార్, ఏంటి మా ఇంటికి వచ్చారు? ఏ బాబు నువ్వేనా? ఏ చెప్పు, నువ్వు ఇతని కారుని తీసుకొచ్చావా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను అతని కార్ని తీసుకురావడమా? నేనెందుకు తీసుకొస్తాను? లేదు, నేను తీసుకురాలేదు. బాబు మర్యాద అడుగుతున్నాను, చెప్పు. అక్కడ సీసీ కెమెరా ఉంది, సీసీ కెమెరాలో నువ్వు కారు తీసుకొచ్చినట్టుగా రికార్డ్ అయింది. లేదు సార్, నేను నిజం చెప్తున్నాను, నేను తీసుకురాలేదు. సార్ వీడి ముఖం చూస్తే దొంగలాగే ఉన్నాడు. చూసారు కదా ఎలా మాట్లాడుతున్నాడు? దానికి ట్రాకర్ ఉంది, ట్రాకర్ ఏమో ఇక్కడే చూపిస్తుంది. ఇదిగో ఇక్కడ గ్యారేజ్ ఉంది కదా, గ్యారేజ్ ఓపెన్ చేయమండి సార్. ఏ బాబు, అవునవును గ్యారేజ్ ఉంది కదా, గ్యారేజ్ ఓపెన్ చేయి. నీ ముఖం చూస్తే నువ్వు దొంగలాగే అనిపిస్తున్నావు, ఒకసారి ఓపెన్ చేయి. ఏంటి సార్, నేను దొంగలాగా అనిపిస్తున్నానా? దాంతే ముందు ఓపెన్ చేశాను, చూసుకోండి కావాలంటే. నేనెందుకు తీసుకొస్తాను? నేను తీసుకురాలేదు, నేను ఇక్కడే పడుకున్నాను కదా. అరే ఏంటబ్బా ఇది, ఇంతకుముందు తీసుకొచ్చి దీన్ని గ్యారేజ్లో పార్క్ చేశానా? అరే గైస్, దొరికిపోయామబ్బా. సార్ చూసారా సార్, ఒకసారి చూడండి, గ్యారేజ్ లో కార్ని పెట్టుకొని లేదు లేదు అంటున్నాడు. వీడిని మీరు అరెస్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, మీకు వచ్చేసి చాలా అంటే చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. కాకపోతే చూసారా సార్, వీడు దీనికి వచ్చేసి గుర్తు తెలియకూడదని గోల్డ్ కలర్ వేయించాడు. అవునవును, కలర్ మార్చినట్టున్నాడు. వీడు వచ్చేసి నార్మల్ దొంగ కాదు, వీడు చాలా పవర్ఫుల్ దొంగ. ఏయ్
పద జైలుకి పద. నీలాంటి వాళ్ళు ఇలా బయట తిరగకూడదు. ఇలా బయట తిరిగారంటే చాలా మంది కార్లను బైక్లను అన్నిటిని దొంగతనం చేస్తారు. నీలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. పద, నీకు జైలే కరెక్ట్ ప్లేసు. సార్ నా మాట వినండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు. అదేంటంటే అసలు ఏం జరిగిందంటే రాత్రి నేను నా బెడ్ పైన పడుకున్నాను, కానీ మార్నింగ్ లేచి చూసేసరికి నేను సముద్రంలో ఉన్నాను. నా చుట్టూ కూడా కొన్ని షార్క్ చేపలు చనిపోయి ఉన్నాయి. అప్పుడు నాకేంటంటే నాకు ఏదో పవర్ వచ్చినట్టుగా అయింది, కానీ అదేంటంటే కొంచెం సేపటికి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి నేను వద్దామంటే నాకేంటంటే ఏ వెహికల్ లేకుండే, అందుకే ఈ వెహికల్ని అయితే తీసుకున్నాను. కానీ దీనికి ఈ గోల్డ్ కలర్ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో నాకేమీ తెలియట్లేదు. సార్ మీరు వాడి మాటలు నమ్మకండి. దీనికి వచ్చేసి కొద్దిగా డ్యామేజ్ కూడా చేశాడు. వీడి దగ్గర చాలా నాటకాలు ఉన్నాయి. వాడిని వచ్చేసి మీరు అరెస్ట్ చేయండి. అలా అయితేనే మీరు మన సిటీలో చాలా మంచి పోలీసులని జనాల దృష్టిలో మాట ఉంటుంది. నేను వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ నా కార్ని కనిపెట్టి ఇచ్చినందుకు. నువ్వు స్టోరీలు చెప్పమంటే బాలే చెప్తున్నావురా. పద పద, మర్యాదగా రా, లేదంటే నిన్ను ఏం చేస్తామో తెలీదు. సార్ నేను చెప్పేది వినండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు. మీరు అనవసరంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు. చేసిందంతా చేసి ఎలాంటి తప్పు చేయలేదంటావేంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే నువ్వు ఆ కార్ని దొంగతనం చేసి తీసుకొచ్చి దానికి గోల్డ్ కలర్ వేశావు. నీ దగ్గర చాలా డబ్బులు ఉంటుంటాయి కదా, ఇలాంటి కార్లు ఇంకా రోజుకి ఎన్ని దొంగతనం చేస్తావో ఏంటో. పద. అయ్యో సార్, దానికి గోల్డ్ కలర్ నేను వేయలేదు. నేను వేస్తుంటే నాకు తెలిసేది కదా. అసలు నేను ఆ కార్ని తీసుకొచ్చి డైరెక్ట్గా నేను ఏంటంటే నా గ్యారేజ్లో పార్క్ చేసినట్టున్నాను. నాకు అది కూడా సరిగ్గా గుర్తులేదు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు నా జీవితంలో. ఓహో, భలే భలే, ఇంకా బాగా చెప్తున్నా స్టోరీలు. నీ స్టోరీ వినే ఓపిక నాకు లేదు. మాట్లాడకుండా అలాగే కూర్చో. నీలాంటి దొంగలు ఇక్కడ సిటీలో ఉండకూడదు. దా 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 దా, బయటికి దా. నిన్ను జైల్లోనే ఉంచాలి. నీకు ఖచ్చితంగా 1 సంవత్సరం రోజుల పాటు శిక్ష వేస్తాము. ఏంటి బాబు, కార్లను దొంగతనం చేస్తున్నావంట చెప్పారు? సార్ లేదు సార్, నేను ఎలాంటి కార్లను దొంగతనం చేయట్లేదు. అసలు ఏం జరిగిందంటే నేను నైట్ నా బెడ్ పైన పడుకున్నాను. మార్నింగ్ లేచి చూసేసరికి ఒక సముద్రం లోపల ఉన్నాను. అక్కడ వచ్చేసి నా చుట్టూ చనిపోయిన షార్క్ చేపలు ఉన్నాయి. అలాగే నాకు ఏదో పవర్ వచ్చినట్టుగా అయింది. కానీ అదేంటంటే నాకు తెలియని విషయం ఏంటంటే నేను నైట్ బెడ్ పైన పడుకున్న వాడిని సముద్రంలోకి ఎలా వచ్చాను? ఏంటి బాబు, ఆ విషయం నాకు ఇలా తెలుస్తుంది. అయినా నువ్వు కథలు చెప్తున్నావంటి కథలు. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. అయినా కానీ ఒకవేళ నేను కారుని దొంగతనం చేయాలనుకుంటే దానికి వచ్చేసి నేను నంబర్ ప్లేట్ని మారుస్తాను కదా. అవును, అది కూడా ఆలోచించేసిన విషయమే. కానీ వీడిని చూస్తుంటే పిచ్చోడ్లాగా ఉన్నట్టున్నాడు. ఏదో ఒకటి వాగుతున్నాడు. నేనేమో వీడిని ధనవంతుడేమనుకున్నాను. సరే సరే, పో పో పో, వదిలేస్తున్నాం పో. అవునా సార్, నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. అరే గైస్, పదండి. ఈయన వచ్చేసి ఏంటంటే మంచివాడు ఉన్నట్టున్నాడు. నన్ను వచ్చేసి పిచ్చోడిని అనుకుని వదిలేశారు. కానీ అదేంటంటే ఇప్పుడు నా బుర్ర సరిగ్గా పనిచేస్తలేదు. అదేంటంటే అసలు నేను ఎందుకని సముద్రంలోకి వెళ్ళాను? ఎవరు నన్ను తీసుకెళ్లారు? ఇదొక్కటి నాకు చాలా అంటే చాలా పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ పోలీసులు అయితే మళ్ళీ ఒక తప్పు చేశారు. అదేంటంటే నన్ను మళ్ళీ వాళ్ళ కారులో ఎక్కించుకొని ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? జేబులో చూస్తేనేమో ₹1 లేదు. ఇప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడైనా మళ్ళీ ఏదైనా ఒక వెహికల్ ఉందేమో చూద్దాము. ఆ వెహికల్ని అయితే తీసుకెళ్ళొచ్చు. మనం వచ్చేసి దీన్ని తీసుకెళ్దామా, లేకపోతే ఓకే ఇదైతే బాగున్నట్టుంది ఈ వెహికల్, సో దీన్నైతే తీసుకెళ్దాం. చుట్టుపక్కల ఎవరు లేరు కదా. ఓకే, ఎవరు కనిపించట్లేదు. సరే ఫ్రెండ్స్, పదండి. కాకపోతే ఏంటంటే ఇదిగో చూడండి, నా ముందే పోలీస్ వెహికల్ అయితే వెళ్తుందనమాట. వాళ్ళకైతే ఏ మాత్రం కూడా ఐడియా అయితే రాలేదు. సో పదండి గైస్, మనం ఏంటంటే ఫాస్ట్గా మన ఇంటి దగ్గరికి అయితే వెళ్దాము. కాకపోతే అదేంటంటే అక్కడ నాకు ఒకటి ఏదో పవర్ వచ్చినట్టుగా అయింది కదా. సో అది ఎందుకు వచ్చిందో కూడా నాకేమీ అర్థం కావట్లేదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఆలోచించాలి. ఇలా ఎక్కువగా ఆలోచిస్తే కూడా మన బుర్ర పాడైపోతుంది అనమాట. అందుకే నేను ఏంటంటే కొద్దిసేపు ప్రశాంతంగా పడుకోవాలి గైస్. ఓకే ఫ్రెండ్స్, దగ్గర మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. కాకపోతే ఏంటంటే ఈ వెహికల్ ఉంది కదా, వెహికల్ని మనం ఇంతకు ముందులాగా ఇంటికి తీసుకెళ్ళామనుకో, సో అప్పుడు వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. సో అందుకే నేనేంటంటే దీన్ని ఇంటికైతే తీసుకెళ్ళట్లేదు. మన ఇంటికి కొంచెం దూరంలో అయితే ఆపేద్దాము. అప్పుడు వచ్చేసి పోలీసులు వచ్చారనుకోండి, వాళ్ళకి వచ్చేసి మన ఇంటి దగ్గర వెహికల్ అయితే కనిపించదు. అలాగే మనం ఏంటంటే ఈ వెహికల్ని దూరంగా ఉంచుతాం కాబట్టి వాళ్ళకైతే దూరంగా కనిపిస్తుంది. అప్పుడు వచ్చేసి ఎవరో తీసుకొచ్చారని అనుకుంటారు. కాకపోతే ఎక్కడ ఆపాలి? ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి. సో నా ఇంటికి కొంచెం దూరంలో అయితే ఆపేద్దాం, ఓకేనా? నేనేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడైతే ఆపేస్తాను, ఓకేనా? ఇక్కడ ఆపేస్తామనుకో, అప్పుడు వచ్చేసి ఎవరికైతే డౌట్ రాదు. మనం వచ్చేసి ఇది మన ఇంటి దగ్గర అయితే ఉండదు కదా. కాకపోతే ఒక్క నిమిషమా అండి, ఏంటిది? దీనికి వచ్చేసి మనం తీసుకొచ్చినప్పుడు ఇదే కలర్ ఉండేనా? చూస్తుంటే ఇది కొద్దిగా గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుంది. కానీ నాకెందుకో బ్లాక్ కలర్ ఉన్నట్టుగా అనిపించేది. కానీ చూస్తే మాత్రం గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుంది. అది ఇంతకుముందు మనం ఏంటంటే కార్ని తీసుకొచ్చాం కదా.
ఆ కారు కూడా వాడైతే చెప్పేశాడు అదేంటంటే అది బ్లాక్ కలర్లో ఉండే మనం వచ్చేసి దానికి కలర్ చేంజ్ చేయకుండానే అది వచ్చేసి గోల్డ్ కలర్లో కనిపించిందని. ఇది కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఒకవేళ మన దగ్గరగిన ఏదైనా పవర్ వచ్చిందా ఏంటి? ఒకసారి ఆగండి గైస్. ఒకసారి అదేంటంటే నేను నా దగ్గర వెహికల్స్ ఉన్నాయి కదా వాటిపైన అయితే టెస్ట్ చేసి చూస్తాను. ఇక్కడ బైక్ ఉంది కదా, సో దీనికైతే టెస్ట్ చేసి చూద్దాము. అరే ఫ్రెండ్స్, కలర్ అయితే మారిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఏంటంటే సరిగ్గా కనిపించట్లేదు. అరే గైస్, ఇది చూడండి, కలర్ అయితే మారిపోయింది. దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ అయితే ఉంది. అరే ఇది నిజమే అంటారా? మన బైక్కి అయితే కలర్ మారింది కానీ మన కార్కి మారుతుందా ఒకసారి చూద్దామా అండి. ఇది ఎల్లో కలర్లో ఉంది, సో ఇది గోల్డ్ కలర్లోకి అవుతుందో అవ్వదో. సో నేనైతే ఎక్కాను. అరే గైస్, ఇదిగో చూడండి, కలర్ అయితే మారిపోయింది. కాకపోతే అరే ఇదిగో చూడండి, ఇది వచ్చేసి గోల్డ్ కలరే. కాకపోతే అక్కడ నుంచి చూస్తే ఏంటంటే సరిగ్గా కనిపించలేదు. ఇదిగో చూసారు కదా, కలర్ మొత్తం మారిపోయింది. ఇంతకుముందు ఏంటంటే ఇది ఎల్లో అండ్ బ్లాక్ కలర్లో ఉండే కదా, ఇప్పుడు చూడండి ఎంత గనం దగదగ మెరుస్తుందో చూస్తున్నారు కదా. నిజంగా అయితే ఇప్పుడు నా దగ్గర ఏంటంటే పవర్ అయితే ఉన్నట్టుంది గైస్. అయితే ఒకసారి మనం ఏంటంటే ఇక్కడ సిటీలో ఎవరిదైనా ఒక వెహికల్ని అయితే టచ్ చేసి చూద్దాము, ఇంకా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకునేందుకు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఓకే, ఈ వెహికల్ అయితే ఉంది కదా వీళ్ళ దేవుళ్ళతో, సో దీన్ని అయితే టచ్ చేసి చూద్దామా అండి. అలాగే ఇక్కడ ఎవరు కూడా లేనట్టున్నారు, అక్కడ పార్క్లో ఉన్నారు వాళ్ళేనేమో, కానీ చూద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఈ వెహికల్ని అయితే ఎక్కి చూస్తాను. అప్పుడు కనుక ఇది కలర్ మారిందనుకో నిజంగా అప్పుడు మన దగ్గర వచ్చేసి పవర్ అయితే ఉన్నట్టు. సో చూద్దాం గైస్, వాళ్ళైతే చూడట్లేదు. ఓకే, నేనైతే దీన్నైతే ఎక్కేసాను. అరే గైస్, ఇదే చూడండి, కొన్ని వెహికల్స్కి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంటుంది అనమాట మారడానికి, కానీ కలర్ అయితే మారిపోయింది. సో చూడండి, గోల్డెన్ కలరు నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది కదా. అరే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది గైస్. చూడండి, నాకైతే ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా నచ్చింది. అరే మచ్చా, అదేంటి అది మన దగ్గర ఉన్న కారు ఇక్కడికి వచ్చిందేంటి? ఏరే ఎవర్రా అది కారుని ఎత్తుకెళ్తున్నారు? ఏరే అరే బయటికి రా ఎవర్రా నువ్వు? అరే కారు కలర్ ని మార్చేశావు, బయటికి రా రే, బయటికి రా. అరే గైస్, వీళ్ళకైతే దొరికిపోయామబ్బా. అరే ఇప్పుడు ఏమని చెప్పాలి? హలో సార్. అరే ఎవర్రా నువ్వు? నా కారుని ఎందుకురా తీసుకెళ్తున్నావు? అయినా కానీ దీనికి గ్రే కలర్ ఉండే కదా, గోల్డ్ కలర్ ఎలా వేసావురా ఇంత చెప్పట్లో? చెప్పురా చెప్పు. సార్ అదేంటంటే నేను ఏ వెహికల్ని టచ్ చేసినా కూడా నా దగ్గర అది గోల్డ్ కలర్లోకి మారే పవర్ అయితే ఉంది. అరే ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? నాకు నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత తక్కువ టైంలో నువ్వు దీనికి గోల్డ్ ఎలా వేస్తావు? కానీ నాకు చెప్తే చెప్పావు, కానీ ఎవరికి చెప్పకు. మన సిటీలో చాలా మంది రౌడీస్ ఉంటారు, నీ ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. మరొక విషయం, నాకు ఈ గోల్డెన్ కార్ని చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్. సరే బ్రో. అర్రే గైస్, అవును కదా, మనం మర్చిపోయాము. అదేంటంటే మన దగ్గర కనుక ఈ పవర్ ఉందని తెలిసిందా, ఈ సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ నాకైతే చాలా పెద్ద ప్రమాదం అయితే ఉంటుంది. మనం ఇంకా దాన్ని మర్చిపోయాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సిమియాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం డబ్బులు అయితే కావాలన్నమాట. సో అందుకే ఇక్కడికైతే వచ్చేసాను. కాకపోతే సిమియాన్ దగ్గర డబ్బులు దొరుకుతాయో లేదో. ఇక్కడ చూడండి, సిమియాన్ దగ్గర ఏంటంటే అన్ని కూడా కొత్త కార్స్ కలెక్షన్ అయితే వచ్చినట్టున్నాయి. కాకపోతే ఏంటి, అన్నీ కూడా ఒకటే కలర్లో ఉన్నాయి. ఏ సిమియాన్, నీ దగ్గర నాకు కొన్ని డబ్బులు దొరుకుతాయా? ఏ ఫ్రాంక్లిన్, ఇప్పుడైతే డబ్బులు దొరికేలేవు, ఎందుకంటే డబ్బులన్నిటిని కూడా ఈ కార్లపైన ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నాకే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం వచ్చిందా? ఏంటది చెప్పు. నా దగ్గర ఉన్న డబ్బులన్నిటితో మంచి సూపర్ వెహికల్స్ అయితే కొనుక్కుందాం అనుకుని కొంచెం తక్కువ రేట్లో వస్తున్నాయని ఇవన్నీ కార్లు కొనుక్కున్నాను. కాకపోతే అన్నిటికీ కూడా ఒకటే కలర్ ఉంది. కస్టమర్స్కి ఈ కలర్స్లో అమ్మితే నాకు ఎక్కువగా ప్రాఫిట్ రాదు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదా? కానీ ఫ్రెండ్స్, నా దగ్గర గోల్డ్ అయ్యే పవర్ ఉంది కదా, సో దాన్ని చెప్దామంటారా? ఎంతకనే సిమ్యాన్ నా ఫ్రెండ్ కదా, పర్లేదు చెప్పొచ్చు. సిమ్యాన్, అదేంటంటే నా దగ్గర ఒక పవర్ ఉంది. దాంతో వచ్చేసి ఇదిగో, నువ్వు ఇంకా అబ్జర్వ్ చేయలేదనుకుంటా, నా దగ్గర కారు ఉంది కదా, ఇది చూడు, ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంది. అవునవును, నేను అబ్జర్వ్ చేయలేదు, నా బాధలో నేనున్నాను. కాకపోతే నీ దగ్గర ఎందుకని ఈ గోల్డ్ కార్ ఉంది? ఎలా ఉంది చెప్పు. సిమియాన్, నా దగ్గర ఒక పవర్ ఉంది, దాన్ని నేను చెప్పడం కంటే చూపిస్తేనే బాగుంటుంది అనుకుంటా. సరే ఇదిగో, ఇక్కడ వచ్చేసి BMW కారు ఉంది కదా. ఓకే గైస్, ఇది వచ్చేసి BMW M4, నిజంగా సూపర్ కారు. చూద్దాం గైస్. ఓకే సిమియాన్, ఇదిగో చూడు, కారు యొక్క కలర్ని అయితే చేంజ్ చేసేసాను. చూసావు కదా, నా దగ్గర వచ్చేసి ఈ పవర్ అయితే ఉంది. అంటే నేను ఏ కార్ని ముట్టుకున్నా, ఏ కార్ లోపల కూర్చున్నా అది వచ్చేసి గోల్డ్ కలర్లోకి మారిపోతుంది. అరే ఇదే విచిత్రము, చూడడానికి నిజంగా గోల్డ్ కార్ లాగే ఉంది. అరే నేను నమ్మలేకపోతున్నాను. అయితే ఫ్రాంక్లిన్, నువ్వు అన్నట్టుగా నేను నీకు డబ్బులైతే ఇవ్వలేను, కానీ
నువ్వు గనుక ఇవన్నీ కార్లను గోల్డ్ కలర్లోకి మార్చావనుకో ఒక కార్ని గిఫ్ట్గా ఇస్తాను. సిమియన్ నువ్వు చెప్పిన ఆఫర్ బాగానే ఉంది కానీ సరే సరే మారుస్తాను, అన్నిటినీ గోల్డ్ కలర్లోకి మారుస్తాను. ఓకే ఫ్రెండ్స్ పదండి, ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇవన్నీ కార్లను కూడా గోల్డెన్ కలర్లోకి మారుద్దాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఇదేదో స్పోర్ట్స్ కార్ ఉన్నట్టుంది. అరే ఫ్రెండ్స్ ఇదే చూడండి, దీన్ని వచ్చేసి నేను ఏంటంటే గోల్డెన్ కలర్లోకి మార్చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఇంకా 3 వెహికల్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా మార్చేయాలి. అబ్బా ఫ్రాంక్లిన్, నిజంగా నువ్వు సూపర్ మార్చేయి అన్నీ మార్చేయి. సరే ఫ్రెండ్స్, మనం ఏంటంటే వీటన్నింటి కలర్స్ అయితే మార్చేద్దాం. ఇక్కడ వచ్చేసి బొగాటి ఉంది అండ్ ఇది వచ్చేసి థార్ కార్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి చాలా లగ్జరీ కారు, అదేంటంటే రోల్స్ రాయ్స్ కార్ చూడండి గైస్. ఓకే సిమియన్ చూసుకో, అన్ని కార్లను వచ్చేసి గోల్డ్ కలర్ లోకి మార్చేశాను. ఫ్రాంక్లిన్ అవునవును, నా కళ్ళ ముందే మార్చావు. నిజంగా నీ దగ్గర ఈ పవర్ ఉండడం మనకు చాలా మంచిదైంది. ఎందుకంటే మనం వచ్చేసి నార్మల్ వెహికల్స్ని గోల్డెన్ కలర్ వేసి చాలా ఎక్కువ రేటుకి అమ్మొచ్చు. అప్పుడు మనకు చాలా లాభాలు వస్తాయి. సరే, నేను నీకు మాట ఇచ్చాను కదా, ఏదైనా ఒక కార్ని ఇస్తాను. సరే, నీకు ఇందులో ఏ కార్ నచ్చితే ఆ కార్ని తీసుకో. సిమియన్ థ్యాంక్ యూ. సరే నేను వచ్చేసి ఇందులో ఏ కార్ని తీసుకుందాం? రోల్స్ రాయ్స్ తీసుకుందామా గైస్, ఎందుకంటే చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ లోపల ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే నాకు దీనికన్నా కూడా ఈ స్పోర్ట్స్ కార్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను, బుగాటి కారు. కానీ ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర సరిగ్గా వర్క్ చేయదేమో. అండ్ ఓకే, ఇదైతే బాగుంది గైస్. అదేంటంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా BMW అంటే చాలా ఇష్టము. అండ్ ఫైనల్లీ నేను ఏంటంటే BMW తీసుకుందామని అనుకుంటున్నాను. కాకపోతే సిమియన్, ఇక్కడ వచ్చేసి నా వెహికల్ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి నువ్వు నా ఇంటికి డెలివరీ చేస్తావా? ఎందుకంటే నేను ఈ వెహికల్ అయితే తీసుకెళ్తున్నాను. ఫ్రాంక్లిన్ సరే, నువ్వు నాకు ఇంతగానో హెల్ప్ చేసావు, ఆ మాత్రం చేయనా? సరే వెళ్ళు. ఓకే ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ మనకు ఏదైతే జరిగిందో అదంతా కూడా మన మంచి కోసమే జరిగిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి పదండి మనమైతే ఇంటికి వెళ్దాం. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.